హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం వచ్చామండి. లొకేషన్ వచ్చేసి ఆనంద్ నగర్ చౌరస్తా నుంచి మన్సూరాబాద్కి వెళ్ళే రోడ్లో జస్ట్ పక్కనే అనమాట. 2 houses దాటగానే ఒక హౌస్ వచ్చింది. సో అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా రాజీవ్ సౌగృహ బిల్డింగ్స్ అనమాట. సో ఆ బిల్డింగ్స్ కొంచెం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్ లో సో అదే హౌస్ అండి. వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు మనం ఆ రోడ్ నుంచి జస్ట్ ఒక 2 houses దాటగా 3rd house అనమాట. జిఎస్ఐ గేట్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఇదే అండి బిల్డింగ్. ఇది వచ్చేసి G+3 అనమాట. సో మంచి కన్స్ట్రక్షన్, ఒక ఓన్లీ 2 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. సో ఆల్రెడీ రెంట్ కొంటున్నారు. దీంట్లో రెంట్ వచ్చేసి 40,000 వస్తుంది. సో లోపల వెళ్ళి మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇది గేట్ ఎంట్రన్స్. సో మనకి ఇక్కడ కార్ పార్కింగ్ వదిలారు. సో కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కోసం అనేసి పెద్ద స్పేస్ వదిలారు. సో అక్కడ 2 సెటర్లు వచ్చాయి అనమాట షాప్ పర్పస్. అది కాకుండా ఇక్కడ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ బోర్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మనము. సో ఇక్కడ ఒక బాల్కనీ లాగా స్పేస్ వదిలారు. సో వచ్చిన వాళ్ళు డైరెక్ట్ కాలు కడుక్కొని లోపలికి వచ్చే విధంగా వీళ్ళు ట్యాప్స్ పిచ్చుకున్నారు ఇక్కడ. సో ఇది డోర్ ఎంట్రన్స్ అనమాట. సో డోర్ ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్ గా నీట్ గా టేక్వుడ్ తోటి చేసుకున్నారు. సో అన్ని కూడా మంచి మెటీరియల్స్ తోటి వాళ్ళు ఉండే విధంగా కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండి కట్టుకున్నారు. ఇక్కడ కూడా చూడండి మీరు, ఫాల్ సీలింగ్ అంతా కూడాను లైట్స్ అవన్నీ పెట్టి చేయించుకున్నారు. సో ఇది హాల్ అండి, చాలా విశాలమైన హాల్. పైన కూడా మీరు చూడండి ఫాల్ సీలింగ్ కూడా అన్ని కూడా లైట్స్, కలర్ లైట్స్ చాలా నీట్ గా అందంగా డెకోర్ చేసుకున్నారు. సో వాళ్ళు ఇక్కడ టీవీ యూనిట్ అనమాట. సో టీవీ యూనిట్ కోసం కబోర్డ్స్ చేసుకున్నారు. సో రీసెంట్ గానే వాళ్ళు వెకేట్ చేశారు. సో జాబ్ పర్పస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల సో ఇక్కడ ఖాళీగా ఎందుకు ఉంచడం అని సేల్ చేస్తున్నారు అనమాట. సో ఇది కబోర్డ్స్. సో చాలా స్పేసియస్ హాల్ అండి. ఇక్కడ వస్తే మనకి ఇది కిచెన్ అండ్ డైనింగ్ రూమ్. సో ఇది డైనింగ్ ఏరియా. సో ఈ డైనింగ్ ఏరియా కూడా ఏంటంటే మీకు అన్ని కబోర్డ్స్ వచ్చినాయి. చాలా నీట్గా మీరు వచ్చి కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇది న్యూవా కాదా అనేది. కబోర్డ్స్ ఇటువైపు కూడా అన్ని కబోర్డ్స్. సో ఇక్కడ డెకరేషన్ కోసం అనేసి గ్లాస్ తో చేయించారు. సో ఇది పూజా మందిరం. పూజా మందిరం కూడా కబోర్డ్స్ తోటి చేశారనమాట. ఇది కిచెన్. కిచెన్ వచ్చేసి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి సో ఇదంతా కిచెన్. ఇక్కడ కూడా మొత్తం మీకు అంతా కూడా కబోర్డ్స్ అండి, నీట్గా అన్ని కూడా కబోర్డ్స్ చేశారు. సో ఇక్కడ మనకి బాల్కనీ ఇచ్చారు. సో ఇది బాల్కనీ. సో మనం కింది నుంచి పైకి వచ్చాం కదా, సో గేటు పైన బాల్కనీ. సో అక్కడ రోడ్ కనిపిస్తుంది చూడండి. సో అన్ని కూడా న్యూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఈ ఏరియాలో. సో ఇది టోటల్ కిచెన్. ఒకసారి రౌండ్ గా చూసేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 bedrooms ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ అనేసి హాల్లో ఇచ్చారు. సో దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో అన్ని కూడా అండి టేక్ అండి, అన్ని డోర్స్ కూడా లాక్స్ కూడా అన్ని కూడా స్టాండర్డ్ పెట్టించుకున్నారు, టేక్ తో చేశారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా ఫుల్ కబోర్డ్స్ వచ్చాయి. ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా మీకు నీట్ గా మంచిగా కలర్ లైట్స్ తో డెకోర్ చేశారు. సో ఇక్కడ ఒక చిన్న బాల్కనీ ఇచ్చారు. సో ఇక్కడ బాల్కనీ కూడా చూడండి. సో ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇచ్చారు. ఈ బాల్కనీ పక్కనే మనకి వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్ అటాచ్డ్ ఇచ్చారనమాట.
అటాచ్డ్ వాష్రూమ్. టోటల్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సార్ రౌండ్ గా చూసుకోండి. దానికి ఆపోజిట్ లోనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా డోర్స్ అన్ని కూడా టేక్వుడ్. సో విండోస్ అన్ని కూడా టేక్వుడ్, మస్కిటో నెస్ట్ అన్ని పెట్టి చేస్తారు. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూడండి. సో ఇక్కడ కూడా కబోర్డ్స్. కబోర్డ్స్ సో ఇదండి టోటల్. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్. చాలా స్పేసియస్ గా టోటల్ ఫ్లోర్ ఓనర్సే కట్టించుకున్నారు. సో టోటల్ హౌస్ వచ్చి ఇదన్నమాట. సో కింద 2 సెటర్లు, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అనేది ఓనర్లు ఉంచుకున్నారు. సో పైన ఇంకా 2 ఫ్లోర్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్స్ 2 పోర్షన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ 5 పోర్షన్స్ ఉన్నాయి. కింద 2 సెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ ఓనర్ ఉంచుకున్నది హౌస్ డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అనమాట. ఇది వచ్చేసి 138 స్క్వేర్ యార్డ్స్ లో మీకు కన్స్ట్రక్షన్ చేశారు. రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్ రోడ్, సౌత్ ఫేస్ అండి. స్పెషల్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది సౌత్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి కాల్ చేయండి. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా సౌత్ ఫేస్ అంటే, కానీ సెమీ కమర్షియల్ కాబట్టి మంచిగా ఉంటుంది. సో దీని కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి స్క్వేర్ యార్డ్స్ లో సౌత్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,40 lakhs. 1,40 lakhs లో మీకు నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ఏం కాదండి. మీరు మాట్లాడుకోవచ్చు ప్రైస్ అనేది మీ పేమెంట్ షెడ్యూల్ ని బట్టేసి. మీకు ఓనర్స్ ఉండుకుంటా కూడా మీకు 40,000 రెంట్ వస్తుంది అనమాట. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి, విజిట్ చేయండి, అన్ని ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి. సో ఇది అండి ఈరోజు మన వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రాపర్టీస్ తోటి, ఇంకా హౌసెస్ అండ్ విల్లాస్ అండ్ ప్లాట్స్ తోటి మేము ముందుకు మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ.